అప్పులు చేసి పథకాలు అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో ఒక రోజు చేతులెత్తేస్తుందని భాజపా నిజామాబాద్ లోక్సభ అభ్యర్థి ధర్మపురి అరవింద్ జోస్యం చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్మూర్ మండలం అంకాపూర్లో ఆయన చాయ్ పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్మూర్ ఎమ్మెల్యేతో కలిసి రైతులతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై అరవింద్ చర్చించారు. ఎన్నికల వేళ కాంగ్రెస్ ఎన్ని చెప్పినా ఆ పార్టీ చరిత్ర ప్రజలకు తెలియనిది కాదన్నారు. అప్పులు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయటం గొప్ప కాదన్న అరవింద్, మహిళలు, రైతులే ప్రాధాన్యంగా మోదీ సర్కార్ పనిచేస్తుందని చెప్పారు. పసుపుకి అంకాపూర్ ఫేమస్, అంసాపూర్ ఫేమస్ ఇట్లా కాదు, ఇందూరు పసుపు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకొని మనమందరం ఎఫ్యూల్ అయ్యి ఒక రైతు లెక్క ఆలోచన చేసుడు పనిచేసి ఒక వ్యాపారస్తుల లెక్క ఆలోచన చేసుడు మొదలు పెడితే 15, 25 అవుతుంది, 20, 35 అవుతుంది. ఏం ఆశ్చర్యం లేదు. నేను అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందే చెప్పిన, పోయిన 2 సంవత్సరాలు కూడా పసుపు మురిగిపోయిందని మీకు తెలుసు. అతి వర్షాలకు మురిగిపోయింది 80% పసుపు. నేను అసెంబ్లీ ఎలక్షన్ల ముందే చెప్పిన 20,000 రేటు దాటుతుంది, వచ్చే సంవత్సరం దాటుతుంది అనుకున్నాను. ఈసారి 14-15 ఉంటుందేమో అనుకున్నా, ఈసారి 20,000 దాటింది. నేను 2-3 ఏళ్లలో మీకు 30,000 రేట్ వచ్చిన ఆశ్చర్యం లేదు.